హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. పీనాసి కనకయ్య. కనకయ్య ఒట్టి లోబి. ఎంతో ఐశ్వర్యం ఉంది, అయినా తాను తినేవాడు కాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు ఏ కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు, సహాయం చేయమని కోరేవారు. కానీ కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు కాదు. సహాయం చెయ్యి అంటూ ఊరిలో వాళ్ళు పోరు రోజు రోజుకు అధికం కావడం వల్ల కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదులుచుకోవాలని అనుకున్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి బంగారు కొన్నాడు. ఊరికి దగ్గరలో ఉన్న ఓ చిట్టడవిలో ఎవరికీ కనపడని చోట ఆ బంగారాన్ని భద్రంగా దాచిపెట్టాడు. రోజు ఉదయమే లేచి తన బంగారు పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తుండేవాడు. ఇలాగా కొన్నాళ్ళు దొర్లిపోయాయి. కనకయ్య రోజు అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆనుపానులన్నీ గమనించాడు. ఓనాడు సాయంత్రం అడవికి వచ్చి పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకుంటే తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు, ఖాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలైనంత పని అయ్యింది. బంగారన్నంతా ఎవరో ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లిపోయింది. లబా లబా నెత్తికి నోరు కొట్టుకుంటూ ఊరి బయటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఏడుస్తూ. ఆ దారినే వెళుతున్న ఓ ఊరి ఆసామి ఒకడు కనకయ్యను చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కారణం తెలుసుకొని అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించని ఎరుగని ఆ ఐశ్వర్యం పొందని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డావు. ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరగడైపోయింది. ఇక హాయిగా నిద్రపో అంటూ కనకయ్య ఏడుపు మాని నిజమే సుమి అనుకుంటూ ఇంటికి పోయాడు కళ్ళు తుడుచుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.